ఎన్ని రోజులైందండి ఇది కొట్టి? ఇదేనా కొట్టి? దిగితే రేట్ అండి, దిగితే బాగుంటుంది అంటే అది బురద అనుకుంటా అండి, అది బురదగా. ఆయకట్టు 600 అండి, పారీది 800 ఉంటుంది. అలా కొంచెం దయచేసి మీరు కింద ఏంటన్నా నువ్వు చెప్తే ఇది కట్టారు. అధికారులు, ఆర్టీఓ గారు, అధికారులు, ఎండిఓ గారు అందరూ కూడా ఆఫీసులు కూడా నన్ను ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడే నేను వెళ్ళి చూశాను, చాలా ఇమీడియట్గా టేకప్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు టేకప్ చేస్తే ఉన్న నీరు కూడా పోతుంది. అంచేత ముందు ఎస్టిమేషన్ వేసి నేను నిన్నే కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన విషయం. కలెక్టర్ గారి కాలుతో ఎంత అవుతుందో డబ్బు ఇస్తున్నారు. అంచేత ఎలాగా డబ్బు ఇస్తున్నాం కాబట్టి పర్మనెంట్గా ఇక్కడ 8లో నుంచి వచ్చినటువంటి వాటర్ ఛానల్ కానీ లేదా డ్యామేజ్ అయినటువంటి గట్టు కానీ ఇమీడియట్గా చేయడం కోసం ఎంతైనా ఎస్టిమేషన్ తయారు చేసి దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. దాన్ని టేకప్ చేస్తాం. ఈ సీజన్ పూర్తి అయినంటే నెక్స్ట్ సీజన్లో ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని చర్యలు కూడా నేను టేకప్ చేస్తానని చెప్పి మీకు మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే మనకు ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లో తాండవ రిజర్వాయర్, అది నాతవారు మండలంలో ఉంటుంది. ఆ తాండవ రిజర్వాయర్ కింద 53,000 ఎకరాలు సాగు అవుతుంది. ఇది ఎప్పుడో పెద్దలు కట్టారు రిజర్వాయర్, మనం కట్టింది కాదు. ఆ రిజర్వాయర్ మనం కాపాడుకోవాలి. నిజంగా తక్కువ కాదు, 53,000 ఎకరాలు సాగు అవుతుంది రైతులకి. అంచేత అక్కడ పాకిరావుపేట ఏరియా కానీ, తుని ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ ఈ అన్నిటికీ కూడా రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తుంటుంది. అలాగే దుగ్గాడ ఛానల్ అని ఒక ఛానల్ ఉంది, ఇలాగొస్తుంది. ఆ ఛానల్ ద్వారా కోటవోట్ల మండలంలో కూడా కొంత భూమి సాగు అవుతుంటుంది. 2,800 ఎకరాలు కోటవోట్ల మండలంలో సాగు అవుతుంటుంది ఆ ఛానల్ ద్వారా. మొన్న బాగా తాండవ రిజర్వాయర్కి డబ్బులు కావాలంటే చాలా డబ్బులు ఇచ్చాను నేను. చాలా రిపేర్లు అయ్యాయి, అవన్నీ కూడా పూర్తయ్యాయి, బ్రహ్మాండంగా బాగానే ఉంది. అలాగే ఈవేళ మిగిలిపోయింది ఏంటంటే దుగ్గాడ ఛానల్ ఉండిపోయింది. దానికి కూడా ఈ సంవత్సరం ఇరిగేషన్ బడ్జెట్లో డబ్బులు తీసుకొచ్చి ఈ 2,000 చిల్లర ఎకరాలకి ఇబ్బంది లేకుండా ఆ ఛానల్ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాను.